రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ముందుగా అందరికీ విజయదశమి దసరా శుభాకాంక్షలు. వైఎస్ షర్మిల మొన్న 1-2 దఫాలుగా ఓ పెద్ద వివాదాస్పద ప్రకటనలు చేసింది. దసరా సందర్భంగా ముందుగా అది చేయలేకపోయాను, అందుకని ఒక వివరణ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. షర్మిల చెప్పినది ప్రధానంగా 2 పాయింట్లు. అసలు దళిత వాడల్లో దేవాలయాలు ఎందుకు కడతారు, వాళ్ళు మిమ్మల్ని అడిగారా? రెండోది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అసలు దేవాలయాలు కడతామని చెప్పి ప్రకటన ఎలా చేస్తాడు? ఇవి 2 వ్యాలిడ్ పాయింట్స్, నేను కొట్టేయట్లేదు. అసలు ఏమిటి అనే దాని మీద ఒక్కసారి చర్చ చేయటం బెటర్ అనేది నాకు అనిపిస్తుంది. ముందుగా మొదటి పాయింట్ తీసుకుందాం. దళిత వాడల్లో దేవాలయాలు ఎందుకు కడతారు అనేది. అంటే నాకైతే అధికారిక లెక్కలు, జనాభా లెక్కలే తీసుకుందాం. అనధికారికంగా ఏమిటి గ్రౌండ్ లెవెల్లో ఏముందనేది ఎవరో ఒప్పుకోరు కదా. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రలో ఉన్న దళిత వాడలన్నీ హిందూ వాడలే. ఇది జనాభా లెక్కలు చెప్తున్నాను, నేను కాదు. అందువల్లనే హిందువులకిచ్చే హిందూ దళితులకిచ్చే రిజర్వేషన్లు దళిత వాడల్లో ఉన్నటువంటి దళితులకు అమలవుతున్నాయి. కాదని చెప్పగలదా షర్మిల? అసలు దీని మీద ఎంత పెద్ద చర్చ జరిగిందండి. గాంధీజీ, మీకు గుర్తుండే ఉంటుంది, ముస్లింలకు ఇచ్చినట్టు ప్రత్యేక నియోజకవర్గాలు దళితులకు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు గాంధీజీ సత్యాగ్రహం చేశాడు దీనికోసం పూణేలో. అది చివరికి పెద్ద వివాదమై గాంధీ అంబేద్కర్ ఒప్పందం జరిగింది. పూనా ఒప్పందం అంటారు దాన్ని. దళితులు హిందువులు, వాళ్ళని విభజించడానికి నేను ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోనని చెప్పి గాంధీజీ సత్యాగ్రహం చేశాడు. ఆ విధంగా హిందువుల్లోనే దళితులకి రిజర్వేషన్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఇది ఘర్షణలకు కాదు, రాజ్యాంగ సభలో పెద్దలందరూ కూర్చొని ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ ఇది. డాక్టర్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యాంగ సభలో ఈ గాంధీ స్ఫూర్తితోటి దీన్ని ఈ ఒప్పందం ప్రకారంగా స్వాతంత్ర్యం తర్వాత జరిగినటువంటి రాజ్యాంగ సభలో కూడా దీని మీద విస్తృత చర్చ జరిగింది. ఆనాటికి రాజ్యసభ మొత్తం ఓవర్వెల్లింగ్ మెజారిటీ అగ్రవర్ణాలు, అది మర్చిపోవద్దు. అయినా చరిత్రలో దళితులకు జరిగిన అన్యాయానికి నివారణగా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ రావాల్సిందని చెప్పి అందరూ కోరుకున్నారు. అలా హిందూ దళితులకి రిజర్వేషన్లు వచ్చినాయి. అవి వచ్చినాయి కాబట్టే తర్వాత దళితులకు కూడా సమాజంలో గౌరవస్థానం వచ్చింది. ఎందుకంటే రిజర్వేషన్లతో పాటు విద్యా రిజర్వేషన్లు వచ్చినాయి, ఉద్యోగ రిజర్వేషన్లు వచ్చినాయి, రాజకీయ రిజర్వేషన్లు వచ్చినాయి. మంచిదే, ఇది అందరూ కోరుకున్నారు, ఎవరు దీనికి వ్యతిరేకించాలి ఆ రోజు అక్కడ. ఏదంటే ఇవాళ తర్వాత వీళ్ళందరూ కూడా ద్వేషాలు రెచ్చగొట్టుకుంటున్నారు, కానీ ఆ రోజు రాజ్యాంగ సభ మొత్తం కూడా ఒప్పుకున్నది దీన్ని. అంటే హిందువులందరూ ఒకటిగా ఉండాలి. ఈ కనీసం చరిత్రలో జరిగిన మాట నిజం, దళితులకు అన్యాయం జరిగిన మాట నిజం కాబట్టి దీన్ని మన అందరం కలిసి కూడా సరిదిద్దాలని చెప్పి హిందూ సమాజం మొత్తం ఫీల్ అయింది, భావించింది ఆ రోజు. కాబట్టే వచ్చింది, లేకపోతే ఎలా వస్తుంది? రాజ్యాంగ సభలో ఆమోదించాలంటే మెజారిటీగా ఉన్న అగ్రవర్ణాలు దాన్ని ఒప్పుకుంటేనే కదా వచ్చింది. దీన్ని ఎవరూ కూడా గుర్తించట్లేదు. సో ఇవాళ నిజంగా అద్భుతమైన స్థాయి వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నాయి, పాలనాధికారులు ఉన్నారు, మామూలు జనమందరల్ని మరి వాళ్ళని గౌరవిస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇది హిందూ దళితుల్లో ఇచ్చినటువంటి ఆ చరిత్రలో జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేసి వాళ్ళకి ఇచ్చిన గౌరవం అది. ఇవాళ అక్కడ దాకెందుకు? నాకు తెలిసి ఏదైతే షర్మిల వ్యతిరేకిస్తుందో ఆర్ఎస్ఎస్, వాళ్ళు కూడా కుల వివక్ష పోవాలని చెప్పి వాళ్ళ జర్నల్స్లో రాసుకుంటున్నారు, వాళ్ళ మీటింగులో చెప్తున్నారు. మోహన్ భగవత్ అయితే స్పష్టంగా చెప్తున్నాడు, ఎక్కడా కూడా వాళ్ళు దాన్ని వ్యతిరేకించాల, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. నిజానికి దళితుల గౌరవం వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారటం వలన, చర్చీల వల్ల రాలేదండి, రిజర్వేషన్ల వల్ల వచ్చింది. రిజర్వేషన్ అనేది హిందూ దళితులకి, ఎస్సీ రిజర్వేషన్ అనేది హిందూ దళితులకి, మిగతా మతస్థులు మారిన వాళ్ళకి కాదు.
సో ఇప్పుడు చెప్పమనండి, మీరు మార్చుకొని కూడా ఏం చేస్తున్నారు? దళిత క్రిస్టియన్లని మాట్లాడుతున్నారు. దళిత క్రిస్టియన్లు, రెడ్డి క్రిస్టియన్లు, మీరు మరి ఇన్ని కబుర్లు చెప్తున్నారు. మీరు పొద్దున్నే టీవీలో ఓపెన్ చేస్తే మీ భర్త చెప్పే ఆయన ఒక బ్రాహ్మణ అగ్రవర్ణాలనే మీరు చేసుకున్నారు. అంటే మీరు లవ్ మ్యారేజ్ అయినప్పుడు తెలియకుండా చేసుకుని ఉండొచ్చు, నేను దాన్ని కామెంట్ చేయట్లా. కానీ కులాలను ఎందుకు రెచ్చగొడతారు అంటున్నాను. దళిత వాడలో అభివృద్ధికను దళిత వాడలో దేవాలయాలకు పోటీ ఎందుకు పెడతారు? దేవాలయాలు అనేది దళిత వాడలని నేను చెప్తున్న దీని ప్రకారంగా హిందూ వాడలేవి. అదేం ప్రభుత్వం కాదు, టీటీడీ కట్టిస్తూ ఉంది. అసలు ఇంకొకటి కూడా ఆర్గ్యుమెంట్ నేను చేస్తాను. షర్మిల గారు ఒక్కసారి వినండి. ఒకవైపు ఏమో హిందువుల అగ్రవర్ణాలే హిందూ మతంలో డామినేట్ చేస్తుందంటారు. అసలు దేవాలయాలు, హిందూ దేవాలయాలు కేవలం రెడ్డి వాడల్లో, కమ్మవాడల్లో, కాపు వాడల్లోనే ఉండాలా? బీసీ వాడల్లో, దళిత వాడల్లో ఉండకూడదా? వాళ్ళు దానికి భాగ్యానికి నోచుకోలేదా దేవాలయం దళిత వాడల్లో ఉండటానికి? ఎందుకు ఇది ఆలోచించరు మీరు? దీనికి దళితుల్లో అభివృద్ధికి సంబంధం ఏంటండి మీరు చెప్పేది? అది రాజకీయమైనటువంటిది, అది పాలనాపరమైనటువంటి సమస్య. దానికి మీరే కారణం కదా. కాంగ్రెసే ఉంది కదా ఎక్కువ కాలం పరిపాలనలో. ఓట్లేమో దండుకున్నారు దళితుల పేరు చెప్పి, కానీ వాళ్ళ దీనికి మీరు చేసిన కృషి ఏంటి? రిజర్వేషన్ మీరు ఇచ్చిన పుణ్యం కాదు, మొత్తం కలిపి రాజ్యాంగ సభ నిర్ణయించినటువంటి ఇదేది. ఆ రోజుకి ఇన్ని పార్టీలు లేవు, అందరూ కలిసి కూడా ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని పెట్టి తీసుకొచ్చినటువంటిది రిజర్వేషన్లు. దాన్ని ఎవరు చెప్పట్లేదు. డాక్టర్ అంబేద్కర్ దాన్ని చొరవ తీసుకున్న మాట నిజం. ఆయన ఖచ్చితంగా దీనికి ఫస్ట్ ఆయనకే ఇవ్వాలి క్రెడిట్. కానీ రాజ్యాంగ సభ ఆమోదించింది అనేది మర్చిపోవద్దు. మీరు లేనిపోని దాన్ని దళిత వాడలు, దేవాలయాల గురించి మాట్లాడుతున్నారు. అది నచ్చకపోతే అక్కడున్న దళితులు అబ్జెక్ట్ చేస్తారు. మీకెందుకు? మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? మీరు కాంగ్రెస్ అధ్యక్షురాలా లేకపోతే క్రిస్టియన్ ప్రచారకురాలా? మీరు భర్త తరఫున క్రిస్టియానిటీ ప్రచారం చేయాలనుకుంటే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయండి, రాజకీయాలు మానుకోండి, మత ప్రచారాన్ని చేసుకోండి. అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు మాట్లాడింది. అంటే ఒకసారి అయితే తప్పు దొరికింది అనుకుంటాం, మళ్ళా రెండో రోజు వచ్చేసి నేను అట్లా లేదు, అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళి చేస్తున్నాడు దానికి కూడా ఆన్సర్ చేస్తా. చంద్రబాబు నాయుడు ఎందుకు దేవాలయాలు కడతాము అన్ని రాష్ట్రాల్లో, ఆయన దళిత వాళ్ళ గురించి ఆయన మాట్లాడింది ఏంటంటే మొత్తం దేశంలో కడతాము అన్ని రాష్ట్ర రాజధానుల్లో అన్ని చోట్ల అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎలా ఎందుకు చెప్పగలిగాడు ఆయన వర్చువల్ హెడ్, ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి కిందనే ఉంటుంది దేవాలయ శాఖ. కారణం ఏంటి? చర్చిలు, మసీదులు స్వతంత్ర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, దాంట్లోకి ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. కానీ దేవాలయాల బాగోగులు ఎవరికి అప్పచెప్పారు? ప్రభుత్వానికి అప్పచెప్పారు. దాని ఆస్తులన్నీ ప్రభుత్వ ఆస్తులు. ఈ అన్యాయం ఉన్నంత కాలం కూడా మరి ప్రభుత్వం కింద ఉంది కాబట్టి హిందూ దేవాలయం దాని బాగోగులు చూడాల్సిన మాట ఎవరు చేయాలి? ఆ ప్రభుత్వమే చేయాలి. అంటే ఇది కూడా అర్థం కాలేదా మీకు? అడుగుతున్నారు కదా హిందువులు, చర్చీలు, మసీదులు స్వతంత్రంగా ఉన్నప్పుడు మావెందుకు స్వతంత్రంగా ఉండవు? మా దేవాలయాలను కూడా మీరు ఎందుకు ప్రభుత్వం అట్టిపెట్టుకోవాలి? ప్రభుత్వ అధీనంలో ప్రభుత్వ అజమాయిషి నుంచి తొలగించండి అని చెప్పి హిందూ ధార్మిక సంస్థలు అడుగుతున్నాయి. మీరు కూడా డిమాండ్ చేయండి. అప్పుడు చంద్రబాబు నాయుడు దేవాలయాల గురించి మాట్లాడు. కానీ మీరు మాట్లాడినట్లు అర్థం లేదండి. వాళ్ళు ఎక్కడా కూడా డిఫరెన్షియేట్ చేయట్లా. ప్రభుత్వం కింద దాని విస్తరణ కూడా వాళ్ళదే భాగం, ఆ దేవాలయాలు బాగోగులు కూడా. కానీ అదే టైంలో మిగతా మతస్థులను గురించి అగౌరవంగా మాట్లాడటం కానీ అటువంటిది ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి దాఖలాలు లేవే. లేకుండా ఎందుకు దీన్ని మతం చిచ్చు పెడుతున్నారు? దీంట్లో కులం చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, మతం చిచ్చు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత ఆంధ్రాలో భూస్థాపితమైపోయింది. తిరిగి ఎట్లా లేవాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా, అంటే కాంగ్రెస్ నైజం ఇది. నాకు తెలిసి ఏంటంటే కులాలను రెచ్చగొట్టడం, ఓటు బ్యాంకు రాజకీయాల పేరుతోటి మతాలను రెచ్చగొట్టడం, వాడుకోవటం, వాళ్ళ అభ్యున్నతికి మీరు కృషి చేసింది ఏమీ లేదు. కాకపోతే వాళ్ళని వాడుకోవటానికి ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరెంత గింజుకున్నా కూడా కాంగ్రెస్ని ఆంధ్ర ప్రజలు ఇంకెప్పటికి కూడా ఆదరించరు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి
మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.